ఓం నమ శివాయ నినాదాలతో మారుమోగే మహాశివరాత్రి భక్తి జాగరణ శివారాధనకు ప్రతీక ఈ పవిత్ర రాత్రి. కానీ ఈసారి భక్తి మాత్రమే కాదు, చట్టం, హక్కులు, సామరస్యం కూడా చర్చలోకి వచ్చాయి. అలందులో ఒకే ప్రాంగణంలో రెండు మత సాంప్రదాయాలు, కోర్టు తీర్పుల మధ్య భక్తుల పూజా హక్కులు. ఇది మహాశివరాత్రి ఆధ్యాత్మిక వేడుకేనా లేక సమాజానికి ఒక పరీక్షణ? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కర్ణాటకలో చిచ్చురేపిన మత వివాదం. శివరాత్రి పూజలు చెయ్యొద్దంటున్న వర్గం. మహాశివరాత్రి హిందూ సమాజంలో అత్యంత పవిత్రమైన పండగ. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మాఘమాసం కృష్ణపాక్ష చతుర్దశి రోజున భక్తులు శివుని పూజకు ప్రత్యేకంగా సిద్ధమవుతారు. ఈ రోజు శివభక్తులు ఉపవాసం చేసి రాత్రంతా జాగరణలు నిర్వహిస్తారు. శివలింగానికి పూజలు చేసి తపస్సులు చేయటం ద్వారా పాపాలు తొలగిపోతాయని, విజ్ఞానం పెరుగుతుందని, వ్యక్తిగత జీవితంలో శ్రేయస్సు, సౌభాగ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. భారతదేశంలో శివాలయాలు, ప్రధానంగా శైవ క్షేత్రాలు ఈరోజు ప్రత్యేకంగా అలంకరించబడతాయి. దీపాల వెలుగులు, కీర్తనలు, భక్తి సంగీతం మహాశివరాత్రికి ప్రత్యేక శోభనందిస్తాయి. ఈ పండుగ కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా భారతీయ సంస్కృతి, సమాజంలో భక్తి, సామరస్యం, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా కూడా భావించబడుతుంది. అయితే సమకాలీన సందర్భంలో మహాశివరాత్రి కొన్ని ప్రదేశాల్లో వివాదాలను కూడా కలిగిస్తోంది. కర్ణాటకలోని ఆలంద్ ప్రాంతంలో ఈ పండుగను పురోహితులు జరుపుకుంటూ వందలాది సంవత్సరాలు కొనసాగించారు. ఇక్కడ హర్జత్ షేక్ అలావుద్దీన్ అన్సారీ మజార్, రాఘవ చైతన్య స్వామి సమాధి ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. రాఘవ చైతన్య స్వామి సమాధి ప్రాంగణంలో ఉన్న శివలింగానికి భక్తులు దశాబ్దాలుగా పూజలు నిర్వహిస్తూ వచ్చారు. కానీ 2022లో కొన్ని సంఘటనల కారణంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. శివలింగం అపవిత్రమైందని కొన్ని వాదనలు వచ్చాయి. దీనివల్ల హిందూ భక్తులు, మజార్ కమ్యూనిటీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మజార్ కమిటీ ప్రార్థనా స్థలాల చట్టం 1950 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు అనుమతితో హిందూ భక్తులు కేవలం 15 నుంచి 17 మందితో మాత్రమే పూజలు నిర్వహించగలిగారు. 2025లో కూడా ఈ పరిమితం కొనసాగింది. ఇకపోతే మజార్ కమిటీ ఈ ప్రాంగణాన్ని ప్రత్యేక మజార్గా గుర్తించి శివరాత్రి పూజలను నిలిపివేయాలని కోర్టులో వాదించింది. కమిటీ వాదన ప్రకారం 1947లో ఉన్న స్థితి మార్చకూడదు. సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తూ స్థానిక సామర్థ్యం, భద్రత, శాంతి అంశాలను పరిగణలోకి తీసుకుని తీర్పు ఇవ్వవచ్చని తెలిపింది. ఈ ఉదంతం దేశంలో పునరావృతమయ్యే ధార్మిక వివాదాలపై కూడా ఒక సూచనగా మారింది. చట్ట ప్రకారం పూర్వీకుల వద్ద ఏర్పాటు చేసిన పూజా హక్కులు గుర్తించబడతాయి. కానీ ఇవి ఇతర మత సమాజాల హక్కులను పీడించకూడదు. కోర్టు తీర్పు భక్తుల హక్కులు, భద్రత, సామాజిక సామరస్యం అన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. ఆలంద్ వివాదం ఒకే ప్రదేశంలో రెండు వేర్వేరు మత సాంప్రదాయాలకు సంబంధించిన హక్కులను సమానంగా ఎలా సమతుల్యంగా పరిష్కరించాలో ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇలాగే తమిళనాడులోని తిరుపురం కుండ్రంలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కూడా ఒక ముఖ్య ఉదాహరణ. ఇక్కడ భక్తులు సంవత్సరమంతా దీపారాధన, ఉత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం స్థానిక ముస్లిం సంఘాలు ఉత్సవాల నిర్వహణపై నియంత్రణ కోసం కోర్టును ఆశ్రయించాయి. 2017లో మద్రాసు హైకోర్టు భక్తుల హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వ పరిరక్షణలో ఉత్సవాలు జరుపుకునే అవకాశమిచ్చింది. ఈ తీర్పు స్థానిక ప్రజల హక్కులు, ఆచారాలను గౌరవిస్తూ సమాజంలో సామరస్యం పునరుద్ధరించడానికి మార్గదర్శకంగా నిలిచింది. ఆలంద్ వివాదంలో కూడా ఇది మార్గదర్శకమయ్యే అవకాశముంది. మహాశివరాత్రి కేవలం ఆధ్యాత్మిక పండగ మాత్రమే కాదు, సమాజంలో ధార్మిక హక్కుల పరస్పర గౌరవం, భద్రత, సామరస్యం గుర్తించబడే సందర్భం కూడా ఇదే. భక్తులు శివ పూజలకు సన్నద్ధమవుతూ కోర్టు నిర్ణయాలు, సామాజిక సామరస్యం, భక్తుల హక్కులు అన్నీ ఒకే సమీకరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలంద్ వివాదం, తిరుపుర కుండ్రం కేసు వంటి ఉదాహరణలు భవిష్యత్తులో మత సంబంధిత వివాదాల తీర్పులకు మార్గదర్శకమవుతాయి. ఈ సమస్యలు సూచించే ప్రధాన బిందువేమిటంటే ధార్మిక హక్కులు, చట్ట పరిమితులు, భక్తుల స్వతంత్రత, సామాజిక సామరస్యం అన్నీ సమానంగా గౌరవించబడాలి.
మహాశివరాత్రి కేవలం పండగ మాత్రమే కాదు, ఇది మనకు ఒక గాఢమైన సందేశమిస్తుంది. భక్తి అంటే కేవలం ఆరాధన కాదు, అది గౌరవం, సామరస్యం, పరస్పర అవగాహన కూడా. ప్రతి మతానికి, ప్రతి భక్తికి హక్కులుంటాయి. వాటిని రక్షించడం మన సమాజ భద్రత. ఈ రోజు మనం దీపాలను వెలిగిస్తూ శివభక్తి పాటిస్తూ మాత్రమే కాదు, మనసులలో శాంతి, సామరస్యం, మతపరమైన సహనంను వెలిగించాలి. ఆలంద్ వివాదం, తిరుప్పురం కుండ్రా ఉదాహరణలు మనకు చూపిస్తున్నాయి. భక్తి హక్కులు, చట్ట పరిమితులు, సామాజిక సామరస్యం అన్నీ ఒక సమీకరణంలో పరిగణించబడితేనే మన దేశంలో నిజమైన శాంతి, సమాజం మరియు ఆధ్యాత్మిక విలువలు నిలుస్తాయి.